హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో మరొక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో ఏంటంటే ముస్లిమ్స్కి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ అనమాట. చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నారు ముస్లిమ్స్కి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయమని. సో అందుకోసం అయితే మన ఛానల్లో ముస్లిమ్కి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇంతవరకు చేయలేదు. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకొస్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి, మీకు ఇంకా ఎలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కావాలనేది. మీ కామెంట్స్ని బట్టి నేను తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను. అదేవిధంగానే వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకువస్తాను. మీరు ఇంతవరకు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను క్రియేట్ చేసినటువంటి డెమో వీడియో చూడండి, ఆ తర్వాత మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఒకసారి అయితే డెమో వీడియో చూడండి. గైస్, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా కూడా మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ గైడ్ ఇస్తాను. మీరు సాంగ్తో ఈ వీడియోని ఫుల్గా చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేసి అయితే డెమో వీడియో చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియోని మీరు క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. సో దాంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో కొన్ని ఫైల్స్ అయితే మెన్షన్ చేస్తాను, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ ప్రోని ఓపెన్ చేయండి. ఒకవేళ కైన్మాస్టర్ ప్రో వెర్షన్ మీ మొబైల్లో కనుక లేకపోతే మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇంతకుముందుకు వీడియోస్ చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ లింక్ అనేది పోస్ట్ చేశాను. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి 3 ఎక్స్పెక్టేషన్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో మీరు 16:9 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇమేజ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఓకేనా? ఇచ్చిన ఫైల్స్లలో ఇలాంటిది ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రొటేట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా ల్యాండ్స్కేప్లోకి చేంజెస్ చేసుకోవాలి. ఓకేనా? చేంజ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీనిపైన మరొకసారి క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రాల్ డౌన్ చేసి విగ్నెట్ ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకున్నారో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? సో ఒక 20 సెకండ్స్ వరకు అయితే నేను డ్రాగ్ చేసుకున్నాను. సో ఇక్కడ నుండి మీరు వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనుకుంటే కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండే కాకుండా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ పైన టచ్ చేశాను. టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇక్కడ నేను ఇన్ ద నేమ్ ఆఫ్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఇక్కడ వాడే టెక్స్ట్ మొత్తం కూడా నేను పిక్సెల్ యాప్లో క్రియేట్ చేసుకున్నాను. ఓకే, మీరు పిక్సెల్ యాప్ని యూజ్ చేసి మీరు నేమ్స్ ఎడిట్ చేసుకున్న దాంట్లో చాలా వండర్ఫుల్గా బెటర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ టెక్స్ట్కి ఒక యానిమేషన్ అనేది ఇచ్చేద్దాం. సో డిఫాల్ట్గా మీరు 5 సెకండ్స్ అయితే డిఫాల్ట్గా సెట్ చేసుకోవాలి కైన్మాస్టర్లోనే. సో నేను యాడ్ చేయగానే డిఫాల్ట్గా ఒక 5 సెకండ్స్ వరకు సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను లాస్ట్కి వచ్చేసి ఎంటర్ స్లైడ్ రైట్ అని ఇచ్చేస్తున్నాను. సో దీంట్లో నేను 1 సెకండ్ మాత్రమే యానిమేషన్ టైమింగ్ అనేది పెట్టుకున్నాను, డ్యూరేషన్. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ అవుట్ యానిమేషన్లో కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోండి. సో నేను ఏం చేస్తున్నానంటే సేమ్ స్లైడ్ రైట్ అని ఇచ్చేస్తున్నాను, లేకపోతే లెఫ్ట్ ఇచ్చేసేయండి. ఓకే, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ప్లే చేస్తే చూడండి ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా మనకి యానిమేట్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ నుండి ఇంకో టెక్స్ట్ అనేది తీసేసుకుంటున్నాను. చూడండి, కైన్మాస్టర్లోనే టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పిక్సెల్ యాప్లో క్రియేట్ చేసుకుంటే మరీ బెటర్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అల్లా. సో ఈ విధంగా నేను టెక్స్టెస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో కింద ఇలా పెట్టేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క కలర్ అనేది నేను కొంచెం డిఫరెంట్గా పెట్టాలనుకుంటున్నాను. కలర్ఫుల్గా పెట్టేస్తున్నాను మొత్తం. ఓకే, సో టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్కి వచ్చేసి నేను జస్ట్ ఇన్ యానిమేషన్లో ఫేడ్ పెడుతున్నాను, అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం.
సో ఈ విధంగా నాకు ప్లే అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ 2 టెక్స్ట్ కూడా ఎండ్ అవ్వేటప్పుడు 2 ఒకేసారి ఎండ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో ఇలా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. అంటే ఈ టెక్స్ట్ కాకుండా మీరు ఫొటోస్ని పెట్టి కూడా, మీరు ఇక్కడ పక్కన ఫొటోస్ పెట్టి కూడా దాని కింద మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, సో వెడ్డింగ్ ఇన్విటేషన్, ఈ టెక్స్ట్ మీకు కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో అన్నీ మెన్షన్ చేస్తాను, వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేస్తున్నాను నేను. పెట్టేసిన తర్వాత ఈ యానిమేషన్లో ఫేడ్ ఇచ్చేస్తున్నాను. చాలా సింపుల్గానైతే ఇచ్చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన విధంగానైతే పెట్టేసుకోండి. అన్నిటి కూడా డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టెక్స్ట్ ఎండ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. సో వీఆర్ గెట్టింగ్ టు మ్యారీడ్. సో ఈ విధంగా ఇంకో టెక్స్ట్ అయితే తీసుకున్నాం, సేమ్ అదే కలర్లో. సో మీరు తీసుకునే ఈ టెక్స్ట్ ఏవైతున్నాయో ఈ టెక్స్ట్ కూడా మీరు కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి ఫుల్గా కలర్ పెట్టేసుకోండి. ఓకే, అండ్ తర్వాత ఈ మిడిల్ది కూడా పెంచాలనుకుంటే పెంచేసుకోండి. సో ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో దీనికి డిఫరెంట్ చూడవచ్చు మీరు. ఇది ఎల్లో కలర్లో ఉంది, ఇది కొంచెం థిక్గా ఉందన్నమాట. సో ఈ టెక్స్ట్ కూడా కలర్ అనేది ఫుల్గా పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ తర్వాత దీన్ని కూడా ఇన్ యానిమేషన్లో ఫేడ్ ఇచ్చేస్తున్నాను, అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. ప్లే చేసి చూద్దాం. సో ఇలా అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ నుండి ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, సో ఈ విధంగా ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసి నేను పైన పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్లో వచ్చేసి ఎంటర్ స్లైడ్ రైట్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు అవుట్ కూడా సెట్ చేసుకోవాలి. అవుట్ వచ్చేసి ఎగ్జిట్ స్లైడ్ రైట్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ పైన టచ్ చేయండి. ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కైన్మాస్టర్ స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. డెకోరేట్ డివైడర్స్ అని ఉంటుంది. సో ఇలా ఉంటాయి అన్నమాట అవి. నేను ఫస్ట్ తీసేసుకున్న తర్వాత దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కింద కొంచెం ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఓకే, సో పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఇన్ యానిమేషన్లో మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యానిమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగానే దీనికి అవుట్ యానిమేషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఈ విధంగా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీని కింద మరొక టెక్స్ట్ తీసుకుందాం. సేమ్ ఇదే ప్లేస్లో లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, ఓకే ఇమ్రాన్. సో ఈ విధంగా తీసేసుకొని నేను ఏం చేస్తున్నాను అంటే ఎగ్జాక్ట్గా దాని కిందనే పెట్టేస్తున్నాను. చిన్న సైజులో పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. సేమ్ దీన్ని కూడా కలర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాను. సేమ్ అదే విధంగానే ఇన్ యానిమేషన్లో సో దీన్ని ఇప్పుడు కొంచెం రైట్ సైడ్ నుండి తీసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, అండ్ అవుట్ యానిమేషన్లో కూడా సేమ్. ఓకే, ఇలా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో ఇలా మనకి ప్లే అవుతుందన్నమాట. చాలా సూపర్గా సెట్ అయింది. అండ్ తర్వాత ఇక్కడ నుండి మీరు ఇంకా టెక్స్ట్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. అండ్ ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్స్ కూడా పెట్టుకొని అయితే యూజ్ చేసుకోండి. ఫొటోస్ తోటి, లేదంటే టెక్స్ట్ తోటి అయితే టెక్స్ట్ తోటి. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను వాడిన మ్యూజిక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ మ్యూజిక్ కూడా ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి లేయర్ పైన టచ్ చేయండి. తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి ఇమేజ్ ఉంటుంది, PNG ఇమేజ్. దీన్ని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత దీన్ని నేను యానిమేట్ చేసుకుంటాను. లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా పెట్టేస్తున్నాను స్టార్టింగ్ పాయింట్. అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫోటోని నేను వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రాల్ డౌన్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను సాఫ్ట్ లైట్ తీసుకుంటున్నాను. ఓకేనా, మీకు నచ్చితే ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెట్ అయింది మాత్రం సాఫ్ట్ లైట్. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే మరొకసారి బ్యాక్ వచ్చేసి మరొకసారి దానిపైన క్లిక్ చేసి మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేసినాను, సెండ్ టు బ్యాక్.
సో ఈ విధంగా మొత్తం కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి యానిమేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇదే కాకుండా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫైల్స్ని మీరు మీకు నచ్చిన విధంగానైతే క్రియేట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ పైన టచ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేసి సో ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. సో దీన్ని కూడా క్రాప్ చేసుకుంటున్నాను, ఏదైనా ఒకటి తీసేసుకుంటున్నాను, సింగిల్గా చేసేసుకుంటున్నాను ఈ విధంగా. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి చిన్న వేసేస్తున్నాను. దీన్ని యానిమేషన్ చేసుకుందాం. సో ఈ విధంగా పెట్టేస్తున్నాను. కొంచెం ముందుకెళ్ళి ఇలా పెట్టేస్తున్నాను. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. స్టార్టింగ్ పొజిషన్ ఇలా పెట్టేస్తున్నాను. ఓకే, సో కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ ఇలా కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ ఇలా. సో ఈ విధంగా మీరు ఎండ్ వరకు కూడా ఇలా మీరు సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సెట్ చేసినంత వరకు ఇలా మనకైతే ప్లే అవుతుంది అనమాట. స్పీడ్గా ప్లే అవుతుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ట్యాగ్ చేస్తారనుకోండి, స్లోగా యానిమేషన్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్, ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి శ్రీకాంత్ టెక్ క్రియేటర్. బై బాయ్.